నమస్తే. సింగపూర్‌లో ఎండలకు తగ్గ మంటలండి. విపరీతమైన దాహం వేస్తుంది. బుగ్గీస్ వచ్చాము కదా! ఆ ముందుకెళ్తే ఫుల్లు షాపింగ్ మాల్. సరే అని చెప్పి ఇక్కడైతే మాత్రం పీస్ మిఠాయి గంట సౌండ్ వినబడుతుంది. ఏటని చూస్తే ఈ తాయాల షాప్‌లో కేవలం రూపాయికి ఐస్ క్రీమ్ అండి. చూసారు కదా! కేవలం రూపాయికి ఐస్ క్రీమ్. ఇక్కడ ఎంత క్యూ ఉన్నారు. ఈ తాయాడైతే ఆడెప్పుడు వెళ్తాడో మనం ఎప్పుడు కొందామని చూత్తండు. మా యక్కయితే చూసేది కండి చిల్లర పప్పు అంతా ఎతికేత్తంది. ఈ చిల్లర పప్పు అంతా కేవలం మన ఇంటి దగ్గర రూ. 5 కాసుల్లాగా ఉంటాయి. మా దగ్గర రూపాయి కాసులు. ఎలా చూడని గంట సౌండ్‌కి తల తిప్పవలసిందే. చూసారు కదా! ఇక్కడ పావురాలు కనబడుతున్నాయి. ఇక్కడ మనుషులు కూర్చున్న దగ్గర పావురాలు ఉంటానే ఉంటాయి. వేసామనుకోండి వాళ్ళకి మేత. మనం తినే ఐస్ క్రీమ్ వాళ్ళకి ఏమన్నా వేసామనుకోండి ఇక్కడ మనం తినే రూపాయి ఐస్ క్రీమ్‌కి అయితే బిల్లు కట్టేది వేలల్లో ఉంటది. ఇంక మన తాయి పిల్ల అయితే మాత్రం కప్పులకి టిష్యూలు పెట్టి మరీ ప్యాకప్ చేసేసింది. మేము ఇచ్చిన చిల్లరంతా ఎతికేసి మాకైతే మాత్రం ఐస్ క్రీమ్‌లు రెడీ చేసేస్తుంది. ఇదిగో అండి వచ్చేసాయి మా ఐస్ క్రీమ్‌లు. చూసారు కదండీ! కేవలం రూపాయికే ఐస్ క్రీమ్ అండి. రూపాయి అంటే ఎంతండి? మన ఇండియాలో కనీసం రూపాయికి ఒక చాక్లేట్ రావట్లేదు. అలాంటిది ఇక్కడ పెద్దగా ఇంత ఐస్ క్రీమ్ వస్తుంది. కానీ ఒకటి ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూస్తే ఒక రూపాయికి వాల్యూ ఎక్కువే. కానీ టేస్ట్ పరంగా చూస్తే మాత్రం మన విశాఖ డైరీని